రాజకీయాల్లో అన్ని సమయాల్లో మొండి ధైర్యం పనికిరాదు. మరొకటి ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మనం చేసే పథకాలు మనం నిజంగా హార్ట్ఫుల్గా చేసిన పథకాలు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ ఈ పథకాలే మనం గెలిపిస్తాయి అని మనం పూర్తిగా దాని మీద నిలబడిపోకూడదు. ఒకవేళ కనుక ఈ పథకాలు మనం గెలిపించకపోతే మనం ఏమి చేయాలి అనే ఆలోచన కనుక ఉంటే కేసీఆర్ ఈ రోజున తన పదవిని కోల్పోయి ఉండేవాడు కాదు. అది చాలా మొండి ధైర్యం. ఎందుకంటే నిజంగా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఎలాంటి పథకాలు ఇవ్వాలి, ఇస్తే వారు రేపటి రోజున మనల్ని తలుచుకుంటూ మనకి ఓట్లు వేస్తారు అనే ఆలోచనతో ఎప్పుడూ అలా ఉండేవాడు. కాబట్టి అలాంటి పథకాలు తీసుకొచ్చాడు, తప్పేం లేదు అది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేవలం పథకాలే కాకుండా పథకాలతో పాటు అది ఎవరు అందుకుంటున్నారు అనేది చూడాలి. పాపం కేసీఆర్ ఏం చేశారంటే, నేను ఎస్సీ వర్గానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నా కాబట్టి ఆ వర్గం మొత్తం కూడా నాకు ఓట్లు వేస్తారు, నాకేం పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే సహాయం చేసి సమస్య కొని తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఈ 10 లక్షల ఈ పథకం అప్పటికి కొంతమందికే చేరింది. చేరిన వారు హ్యాపీగా ఉన్నారు, మరి ఓటు వేసారో లేదో నాకు తెలియదు. కానీ పాపం చేరిన వాళ్ళు మాత్రం వాడు కడుపు మంటతో 10 మందిని చెడగొట్టి ఓటు వేయకుండా చేశారు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం అది. మరి అదేవిధంగా మన జగన్ సార్ కూడా అలా చేస్తే, ఎందుకంటే తన పథకాలు చాలా బాగున్నాయి, నేరుగా తన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు సరే, వాళ్ళని నమ్మలేం. వాళ్ళేంటంటే ఈ డబ్బులు తన జేబులోంచి ఇస్తున్నాడా, మన ప్రజలు కట్టిన ట్యాక్స్లే కదా అనే ఒక వితండవాదం మన చంద్రబాబు విషయంలో కూడా అప్పుడు చూసాం. అప్పుడు ఉన్న పథకాలను చంద్రబాబు ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడా, ఇవి ప్రజల డబ్బులే కదా, మన డబ్బులే కదా అని చెప్పి ఒక వితండవాదాన్ని కొంతమంది తీసుకొచ్చారు, అది నమ్మారు. దాంట్లో కనీసం 10 to 15% ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు అదే పరిస్థితి మనకు వస్తే ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఉండి మనం కూడా దానికి ఆల్టర్నేటివ్స్ చూసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. రెండోది ఏంటంటే మరి చంద్రబాబు పగలనక రాత్రనక ఎంతో కష్టపడుతున్న సమయంలో మరి ఈ ప్రతిపక్ష నాయకుడు కూడా తను కూడా ఇంకా ఎక్కువ కష్టపడితే బాగుంటుంది అని ప్రజల అభిప్రాయం. ఏదేమైనా అన్నీ తెలిసిన ఆయన కాబట్టి ఆయనకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రేమతో కొంతమంది ఇచ్చిన సజెషన్స్ని మీ ముందు ఉంచుతున్నాం. జై హింద్.